అధికారుల నిర్లక్ష్యం, పాలకులు పట్టించుకోకపోవడంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో అభివృద్ధి పడకేసింది. మేజర్ గ్రామ పంచాయతీని పురపాలక సంఘంగా మార్చి 7 ఏళ్లు కావస్తున్నప్పటికీ అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కనిపించట్లేదు. అభివృద్ధి పనులన్నీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. మున్సిపాలిటీగా మారితే ఎంతో అభివృద్ధి జరుగుతుందని కోటి ఆశలు పెట్టుకున్న వర్ధన్నపేట వాసులకు నిరాశ మిగిలింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలను 2018లో మున్సిపాలిటీలుగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేటను సైతం 2018 ఆగస్టులో మున్సిపాలిటీని చేసింది. వర్ధన్నపేట మున్సిపాలిటీగా మారి 7 సంవత్సరాలకు అవస్తున్నప్పటికీ అక్కడ అభివృద్ధి అనే మాటే వినిపించడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలు కార్యక్రమాలను పూర్తి చేయగా మరికొన్నింటికి శంకుస్థాపన చేసి వదిలిపెట్టింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక వర్ధన్నపేటను పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నప్పటికీ శంకుస్థాపన చేసిన పనులు ఇప్పటికీ పూర్తి చేయలేదు. కొత్త పనుల్ని ప్రారంభించలేదు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి తప్పించి వర్ధన్నపేట ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. జాతీయ రహదారిని నిర్మించిన సమయంలో ఎన్నో ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. కానీ వారిలో చాలా మందికి ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదు.